అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎంపీపీ గారికి, కన్వీనర్ గారికి, ఎంపీడీఓ గారికి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనము ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రాకముందు మనల్ని బ్రిటిష్ వారు పరిపాలించారు. మనకు ఒక వ్యవస్థ లేదు, మనం పరిపాలించుకునే సత్తా లేదు. దీనికి గాను 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆగస్టు 26 1947 ఆగస్టు 26న ఒక ముసాయిదా కమిటీ ఒకటి ఏర్పడింది. దీనికి అంబేద్కర్ గారు చైర్మన్గా వ్యవహరించారు. ఈ కమిటీలో అయ్యంగారు కృష్ణ గారు, గోపాలస్వామి గారు, మిట్టర్ గారు, మొహమ్మద్ సాదుల్లా గారు వీళ్ళందరూ కమిటీ సభ్యులుగా ఉండి ప్రపంచ దేశాల్లోని రాజ్యాంగాలన్నిటినీ కూడా క్రోడీకరించి వాటిలో ఉండే వివరాలన్నీ తీసుకొని ఒక ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని, భారతదేశ రాజ్యాంగానికి ఒక చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టంలో గణతంత్ర అనే పదంలోనే అర్థం ఉంది. ఏంటంటే ప్రజలు పరిపాలించుకునే విధానం ఇది. ఆ విధంగా ఆ రాజ్యాంగాన్ని తయారు చేశారు. అది తయారు చేసిన తర్వాత ఆ రాజ్యాంగంలో స్థానిక సంస్థలు అంటే ఏంది, న్యాయ వ్యవస్థ అంటే ఏంది, రాష్ట్ర పరిపాలన అంటే ఏంది, ప్రతి ఒక్క అంశాన్ని క్రోడీకరించి తర్వాత ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల ఏం జరిగిందంటే పాతకాలంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని బానిసలుగా పరిపాలించారు కాబట్టి ఆ వ్యవస్థ నుంచి ఇది రూపుమాపడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పరిపాలన ప్రజల ద్వారా జరగాలనే ఒక ఉద్దేశంతో ఈ జనవరి 26న మనకి రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ 1949 నవంబర్ 26ని రాజ్యాంగాన్ని ఆమోదించినా కూడా పూర్తిగా 1950 జనవరి 26న ఈ కార్యక్రమం రాజ్యసభలో ఆమోదం పొంది మనం అప్పటి నుంచి కూడా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రాజ్యాంగబద్ధమైన పరిపాలనలో మన భారతదేశం ఏ దేశంలో లేని స్వాతంత్రం మనకుంది కాబట్టి, ప్రజలే పరిపాలించుకునే విధానం ఉంది కాబట్టి మనం స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ ఉన్నాం. అట్లాగనే ఈ రాజ్యాంగం రూపొందించిన మహానుభావులందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ కూడా స్వేచ్ఛా జీవులై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థాంక్యూ. జై హింద్.